సమయంలో ఇంతవరకు పాటలు పాడినాము కనుక దేవుని సన్నిధిలో ఎంత పాటలు పాడినా మన మధ్యలో దేవుడు లేకపోతే అర్థమే కదా. స్కూల్లో టీచరు లేకపోతే 2 మంత్ స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నా కూడా యూస్ లేదు. అట్లాగే మన మధ్యలో దేవుడు ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్దాం. దయచేసి అనుకూలమైతే నిలబడాలని నేను మనవి చేస్తున్నా. నిలబడగలుగుతారా? నిలబడండి. కొద్దిసేపు దైవజనులు జోస్వై గారి ద్వారా ఆరాధనలోనికి వెళదాం. ఆరాధన నడిపించుతూ దేవునిని మన మధ్యలోనికి ఆహ్వానం చేద్దాం. ఆరాధన తర్వాత సాక్ష్యములు విందాం. సాక్ష్యముల కొరకు ఎవరైనా సిద్ధపరచబడితే చెప్పండి, లేదా సిద్ధపరచబడిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సన్నిధిలో సాక్ష్యములు కూడా పంచుకుందాం. సమయంలో దైవజనులు జాస్వాయి గారికి మోజెస్ అయ్య గారికి కూడా ఆరాధన నడిపించాలని వారిరువురికి సమయమును అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మన ప్రభువుని పాటల ద్వారా మహిమపరిచాము. ఈ సమయంలో అందరూ కూడా రెండు కళ్ళు మూసి ఆకాశం 2 చేతులు చాపి, ప్రభువా గత కాలమంతా మీ హస్త నీడలో మమ్మల్ని భద్రపరిచిందిగా మీకు స్తోత్రం అయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నెమ్మదిని బట్టి స్తోత్రాలు. లోకమంతా కూడా భయానకమైన పరిస్థితుల్లో ఉంటుండగా గొప్ప తరుణాన్ని, సమయాన్ని ప్రభువా ఈ సమయంలో మాకు ప్రభువా మీరు అనుగ్రహించారు నైనా. ఈ సమయాన్ని కోల్పోయి ఎంతో మంది లోకంలో వ్యర్థముగా తిరుగుతుండగా గొప్ప సమయాన్ని ప్రభువా మాకు అనుగ్రహించేందుకై మీకు స్తోత్రం అయ్యా అని చెప్పి 2 చేతుల పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీరు ఇచ్చిన గొప్ప సమయం కొరకు మీకు స్తోత్రములు. ప్రభువా తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నిన్ను విడువను, ఎడబాయనని విడువక ఎడబాయగా కృప చూపుతున్న విధానం కొరకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. ఆలోచనకర్త మీకు స్తోత్రం. బలమైన దేవా, నిత్యులకు తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా యేసయ్యా మీరు మా పట్ల చూపుతున్నటువంటి అపారమైన ప్రేమ కొరకై మీకు స్తోత్రం. మీ వాత్సల్యం కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. లోకములో ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రభువా నిలబెట్టుకుని ఈ సమయంలో మీ సన్నిధిలో స్తుతించడానికి, ఈ నామం మహిమపరచడానికి ఇచ్చిన కృపను కొరకై మీకు స్తోత్రం అయ్యా అని స్తుతిద్దాం. ఎవరు మౌనం ఉండకుండా అందరూ కూడా 2 చేతులు పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితము నీతము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. చెప్పులు కొడతాం. మాటల మకరందము చప్పట్లు కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ బహుశా యేసయ్య నామాలను మహిమపడదాం. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా 2 కళ్ళు మూసి గట్టిగా ప్రభువుని చప్పట్లతో చూపిద్దాం. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన ఆరోగించేవారు ఆత్మతో సత్యముతో ఆరోగించాలని దేవుని వద్ద తెలుసుగా ఏక మనసుతో ప్రభువుని చూపిద్దాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది
రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా సుఖిగానాల వారసుడా జీవితంలో నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సమర్థం ఆమె నామే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసు దేవుని దేవుని ఆత్మ మన మధ్య సంచరించబోతుండగా దేవుని అభిషేకం మన మీద కుమ్మరింపబడబోతుండగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ఆత్మసిద్ధులై దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామములో నాట్యమాడుతూ ఆయన నామాన్ని ధ్యానిస్తూ ప్రియులారా రోజు పాట పాడుతుండగానే దేవుని యొక్క బలమైన అభిషేకం మనం తాకులాగా దేవుని యొక్క బలమైన అభిషేకము మీద కుమ్మరింపబడలాగును. కలిసి పాడుతూ చెప్పండి కొడుకుని దేవుని ఆత్మ మన మధ్య కుమ్మరింపబడుతుంది. చెప్పండి కొడుకుని దేవుని అభిషేకం మన మధ్య కుమ్మరింపబడుతుంది. దేవుడు తన సేవకులతో పరివారముతో మన మధ్య సంచరించబోయే సమయం ఇది. ఆయన ఒక్కొక్కరిని అభిషేకించబోయే సమయం ఇది. రోజు ఏదో ఆలోచనతో అనాలోచించలో వచ్చి ఉన్నావు. ఆరాధనలో పరిశుద్ధాత్మ బలపరచబోతున్నాడు.
సంఘారా చెప్పండి కొడుతూ యేసు నామాన్ని మహిమపడతాం. స్తోత్రం స్తోత్రం. గత కాలమంతా మీ హస్తమయంలో భద్రపరిచిన దేవా, ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగించిన గొప్ప దేవా మీకు స్తోత్రం. యేసయ్య గొప్ప తరుణాన్ని సమయాన్ని ప్రభువా మాకు మీరు అనుగ్రహించినట్టు మీకు స్తోత్రం అయ్యా. ఈ సమయాన్ని కోల్పోయి ఈ లోకంలో వ్యర్థముగా ఎంతో మంది తిరుగుతుండగా ఈ కరోనా వైరస్ సమయంలో భయానకమైన పరిస్థితుల్లో మీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం మీ వద్దకు రాదని వాగ్దానం చేసే దేవుడు ఆయన బాగుల హస్తములో మనందరినీ కాచి కాపాడుతూ ఈ సాయంకాల వేళలో వీటిగా ఆత్మతో స్వచ్ఛతతో ఆయన సన్నిధిలో ఆరాధించడానికి గొప్ప సమయాన్ని అనుగ్రహించినగా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా దేవునికి పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా తండ్రి అందరూ ప్రభువా తల్లి మరిచినా తండ్రి మరిచినా ప్రభువా మీరు నన్ను ఇటువక ఎడబాయిక కృప చూపుతున్న విధానముకై మీకు స్తోత్రమయ్యా. మా పట్ల ప్రభావ మీరు లక్ష్య పెట్టినందుకై మీకు స్తోత్రాలు 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 స్థితి. హల్లెలూయా హల్లెలూయా. చూసిన దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కొక్కరిని మనల్ని చూస్తూ ఉన్నాడు. మన ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. మీకు ఇష్టమైన హృదయంగా మమ్మల్ని మార్చండి. మా హృదయంలో మీకు ఆయాస్కరమైన వాటిని, ఐశ్వర్యమైన వాటిని, విరోధమైన వాటిని నజరేయుడైన యేసు నామములో దూరపరచిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మీ ఆత్మతో అభిషేకించిన మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీ ఆత్మ సంచారం మా మధ్యలో మీకు స్తోత్రమయ్యా తెలుసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రమయ్యా. నిరాలి సంకల్పాన్ని బట్టి ఇది ప్రభువా కొన్ని నిమిషాలు మీ సమయంలో స్తుతించడానికి, మీ నామం మహింపరచడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా లోకమంతా భయానకమైన పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రి పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం మీ వద్దకు రాదని సెలవిచ్చిన గొప్ప దేవా. ప్రతి వారి చుట్టూ మీరు కంచెను వేసి కాచి కాపాడుతున్న విధానం కొరకై మీకు స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నమ్మకాన్ని బట్టి స్తోత్రాలు, రక్షణ కొరకై మీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రమయ్యా. లోకంలో అయితే మేము ఎన్నిక లేని వారం ప్రభువా తండ్రి, ఎవరికి పనికిరారు అయినప్పుడు కూడా ప్రభువా తల్లిదండ్రులు ప్రభువా మమ్మల్ని చిన్న చూపు చూసినాడు, బంధుమిత్రుల ప్రభువా మమ్మల్ని చిన్న చూపు చూసినారు ప్రభువా. ప్రభువా లోకమంతా మమ్మల్ని చిన్న చూసినప్పుడు కూడా ప్రభువా మీరు మీ హక్కును మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని ఆదరిస్తున్న విధానం కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మీరు దృష్టించగలిగా మీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా ఈ కొడుకును ఇంతవరకు మీకు పరిశుద్ధాత్మ వాతావరణం జరిగింది మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఆత్మ ఆరాధనలో అదృశ్యతగా దిగొచ్చి మీ ఆత్మ వర్షం ఒక్కొక్కరిపై కుమ్మరించగా మీకు స్తోత్రమయ్యా. ఈ ప్రాంగణమంతా మీ మహిమతో నింపినందుకు మీకు స్తోత్రాలు. సమయంలో సాక్ష్యాలు చెప్పుకుంటుండగా ప్రతి వారిని సాక్షిగా నిలబండి. సాక్ష్యాల ద్వారా సంఘానికి క్షేమము మీకు మహిమ కలుగుటకు సహాయం చేయడం ప్రభువా. మరి ముఖ్యంగా మా హృదయంలో మీరు నివాసం చేయాలని ఆశపడుతుండగా మా హృదయంలో మీకు ఆయాస్కరమైన వాటిని, ఐశ్వర్యమైన వాటిని నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. మీ ప్రార్థన బలిపీఠాన్ని ప్రభావ మా హృదయాల్లో నెలకొల్పమని సమయ ప్రభావ ఈ కూడికను ప్రారంభం ముగింపు వరకు మీకు పరిశుద్ధాత్మ వాతావరణం జరిగించి ఈ దాసును అభిషేకించి వారికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సాక్ష్యాలకు సమయం. సాక్ష్యం చెప్పేవారు నటితే సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు. సాక్ష్యం చెప్పాలని నేను అనుకోలేదు, కానీ దేవుడు ఏర్పాటు అయ్యినది మీ మధ్యలో నన్ను నిలబెట్టడానికి. ఇది దేవుడిచ్చిన అవకాశం. నేను ఇది పోగొట్టుకుంటే మళ్ళీ ఒక సమయం నాకు రాదేమో. దైవ సేవకుడికి ఎందుకు ప్రేరేపణ ఇచ్చాడో మరి నేను ఈ సమయానికి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సాక్ష్యం అంటే నా జీవితంలో చాలా మేలు చేశాడు, కానీ అవన్నీ చెప్పుకునే సమయం నాకైతే లేదు. కానీ ముఖ్యమైన దేవుడు ఏది బయలుపరుస్తుంది. ఈ సమయంలో దేవుడు ఇచ్చిన అవకాశం కాబట్టి దేవుడే మాట్లాడతాడు. నాకు నా జీవితంలో చాలా మేలు చేశాడు.
నేను దేవుణ్ణి గుర్తెరిగిన కాలం నుంచి నాకు అనేకమైన శ్రమలు, శోధనలు, నిందలు, అనేకమైన బాధల్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నాకు తోడయ్యండి నన్ను నడిపిస్తున్న సమయంలో నేను వచ్చినప్పుడు మా ఇంట్లో మా వాళ్ళకి అక్కడ ప్రార్థన లేదు. నేనైతే చిన్నప్పటాల నుంచి మేము 8 మంది ఆడపిల్లలైనప్పుడు కూడా మా అన్నయ్య మమ్మల్ని చాలా జాగ్రత్తగా పెంచాడు. నన్నైతే ప్రత్యేకంగా ప్రార్థనకు తప్పనిచ్చి ఇంకెక్కడికి బానిచ్చేవాడు కాదు. ఇది నా పెళ్ళయిన తర్వాత ఆ ప్రార్థన అనేది నాకు తక్కువైపోయింది, నాకు లేదు, మా ఇంట్లో లేదు తక్కువ. అప్పుడు నేను ఎట్లా ప్రార్థనలు ఎదగలదు ప్రభు అని చెప్పి నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు ఆశ్చర్యంగా ఒక పాస్టర్ గారిని, దైవ సేవకుని, మంచి ఆత్మీయుని నాకు దేవుడు చూపించినప్పుడు వాళ్ళ ద్వారా నేను రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత ఆయనే నేనైతే నాకే శోధన వచ్చి నేను ఊరి దగ్గర ఇవ్వను, దేవుడితో చెప్పుకుంటాను. మాట్లాడటానికి కూడా భయము. దైవ సేవకుడి కాడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో కూడా నేను చెప్పుకోను. నాలో నేను ఉన్నప్పుడు నన్నే ఆయన గ్రహించి దేవుడు ఆయనతో మాట్లాడతా, నా ఆలోచనలన్నీ ఆయనే చెప్పేవాడు. ఆ విధంగా నన్ను బలపరిచి నన్ను ఆత్మీయంగా పెంచాడు ఏవేల్ పాస్టర్. అప్పుడు నేను చాలా శ్రమల్లో ఉన్నప్పుడు నాకు పిల్లలు లేరు. ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక బిడ్డని ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డని నేను పుట్టినప్పుడు నేను బాగానే ఉన్నాడు. తర్వాత ఆ బిడ్డకి బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే 15 రోజులు హాస్పిటల్లో పెట్టుకున్నా కూడా ఆ బిడ్డ బతకలా, చనిపోయాడు అని చెప్పని డాక్టర్ రాత్రులు 11 గంటలప్పుడు తీసి బయటపడేశారు. అప్పుడు ప్రభువా నాకు ఎందుకు ఈ బిడ్డని, ఇన్ని శోధనలో నాకు ఈ బిడ్డని ఇచ్చావు, మళ్ళీ తీసుకున్నావు, మరి బిడ్డ లేకుండా నేను ఎట్లా అని చెప్పని బాగా ఏడ్చి ఉన్నప్పుడు నన్ను బయట పెట్టి తాళాలు వేసేసారు. హాస్పిటల్కి బిడ్డ దగ్గరికి బానీయకుండా. ఇంకప్పుడు నేను ఏడుస్తున్నప్పుడు ఒక దర్శనం, దేవుడు నాకు మొదటి నుంచి దేవుడు దర్శనాలతో నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చాడు. మనుషుల మీద నేను ఎప్పుడు ఆధారపడలేదు, నా దేవుని మీదనే ఆధారపడ్డా. ఆ దర్శనం ద్వారా దేవుడు వచ్చి నా దగ్గరికి వచ్చి చూసి నా బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి ఒక డాక్టర్ లాగా వచ్చి వెళ్ళినప్పుడు నేను తలుపులు తీసుకొని అర్ధరాత్రిలో లోపలికి వెళ్ళినప్పుడు నా బిడ్డకి శ్వాస వస్తుంది. చనిపోయాడని కింద పండేసిన బిడ్డని అందరూ చూసి చచ్చిపోయాడు బాగున్నాడు బిడ్డ అనుకున్న బిడ్డ, నా బిడ్డకి అప్పుడు ఆ టయాన శ్వాస వస్తూ ఉంది. అప్పుడు వెళ్ళి నేను వాళ్ళని లేపాను, నా బిడ్డ బతికే ఉన్నాడు, చచ్చిపోయాడని మీరు ఎందుకు పక్కన బండేశారంటే మా అమ్మ కూడా అందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చూస్తే ఆ బిడ్డకి శ్వాస వస్తూ ఉంది. ఆ బిడ్డను తెచ్చుకొని అప్పటికి వారం రోజులు నా బిడ్డ పాలు తాగి, అప్పుడు ఆ బిడ్డను నా దగ్గరికి తెచ్చుకున్నప్పుడు ఆ టయాన పాలు తాగాడు. అప్పుడు ఇంకా నేను దేవుణ్ణి బాగా ఎతకటం మొదలుపెట్టాను. ఇంకా దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నా జీవితంలో నా బిడ్డ నాకు ఇచ్చావు, ఈ బిడ్డ నువ్వు బతికిచ్చావు కాబట్టి నీకే సేవకిస్తానని నేను ఒప్పుకున్నప్పుడు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంక నా బిడ్డ ఎదిగే కొంది నేను ఆ బిడ్డ మీద పనుల మీద ఆశ పెట్టుకోకుండా ఇంకెక్కడ దారి తప్పుతాడో, దేవుని సేవలో ఉండడేమోనని ప్రార్థన చేస్తూ వచ్చాను. 10th వరకు నా బిడ్డ వయసు ఎదుగుతున్నప్పుడు కూడా ఆ 10th క్లాసులో కూడా అమ్మ నేను ఇంకా చదవను, నేను సేవకి వెళ్తానన్నాడు. ప్రభు నా మొరాలకి ఇచ్చే వయసయ్యా, నా బిడ్డ సేవ చేయాలా, సేవలో ఉండాలి నా బిడ్డలు అని చెప్పి నా పిల్లల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసేదాన్ని. నాకు ఎన్ని శ్రమలు ఉన్నా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను కానీ ఇంట్లో ప్రార్థన చేస్తాను నా బిడ్డల కోసం. సినిమాలకు చూడండి, నేను సామాసాలకు వెళ్ళను, నేను ఎక్కడికి లేకుండా నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను పెంచుకున్నప్పుడు నా దేవుడు నా మొరాలకి ఇచ్చి నా బిడ్డలకి సేవే ఇచ్చాడు. వీళ్ళిద్దరూ నా బిడ్డలే. ఇప్పుడు అల్లుడు కొడుకు, ఆ బిడ్డ బాగులేని బిడ్డ నా పెద్ద కొడుకు మోజెస్ పాస్టర్. అప్పుడు ఆ బిడ్డను సేవకి ఇచ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డను నడిపించుకున్నాడు. యవన వయసులో అన్నిటిని చంపుకొని కూడా లోకం వైపు చూడకుండా నేను సేవకి వెళ్తానని మాట ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. కానీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు, సేవ చేశాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అమ్మాయి కోసం ప్రార్థన చేశాను. ప్రభు నాకు ఒక్క బిడ్డ అయ్యా, ఈ బిడ్డ పరిస్థితి ఏంది, నాకు చాలామంది ఉండి ఆ ఊరు చేసుకోమంటున్నారు అని చెప్పని మా వాళ్ళకి అంతకుముందు మా ఆడపిల్లలకి పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు పిల్లలు పుట్టరని చాలా నా వాళ్ళే నన్ను కొంచెం పక్కన పెట్టేసినట్టుగా చేసుకోపోయినప్పుడు నేను చాలా మొర్రపెట్టి పిల్లల విషయంలో చాలా బాధపడి వచ్చి ప్రార్థన చేశా. అప్పుడు ఏవేల్ పాస్టర్ ఆయన మొన్న చనిపోయాడు, ఆయన నా ఆత్మీయ తండ్రి, ఆయన నన్ను అమ్మాయి విషయంలో నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి నువ్వు భయపడొద్దు, తొందరపడొద్దు, దేవుడు ఏర్పరిచిన బిడ్డ వస్తాడని నాకు ఆయన ధైర్యం చెప్పాడు. ఆ దర్శనం ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు పాస్ అయిద్దని నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. నాకు దర్శనం చూపించాడు దేవుడు. అందరిలో నిలబడి మైకి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నట్టుగా నాకు చూపిస్తే మా అమ్మాయి బాగా పాస్ అయిద్ది, మా అమ్మాయి బాగా చదివిద్దని నేను చాలా సంతోషపడ్డా. కానీ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఏం ప్రభు అంటే ఆ అమ్మాయిని ఒక దైవ సేవకురాలుగా చేసడానికి దేవుడు నాకు అలా చూపిస్తే నేను అనుకున్నాను బాగా చదువులో బాగా వచ్చింది అనుకున్నాను. కానీ నా ప్రార్థన అర్థం కాకుండా నా దేవుడు నా పిల్లల్ని సేవలోనే ఉంచాడు. ఇంకప్పుడు నుంచి నేను ఎంత బాగా చదివిద్ది అనుకుంటే అమ్మాయి ఫెయిల్ అయిందని చెప్పానని సరే ఇంకా నా పిల్లల్ని నేను చదివించకూడదు, నా అమ్మాయిని కూడా బైబిల్ ట్రైనింగ్ పంపించేశాను.
నాకు ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా నాలాంటి కష్టాలు నా బిడ్డలకు రాకూడదు ప్రభు అని నేను ఎంత కన్నీరు గార్చానో, నా కన్నీటికి ప్రతిఫలంగా నా బిడ్డలని దేవుని సన్నిధిలోనే ఉండటానికి సహాయం చేశాడు. ఆ పెళ్లి విషయంలో కూడా నేను చాలా కన్నీరు గార్చినప్పుడు నా దేవుడిని మళ్ళీ నాకు ఒక దర్శనం చూపించాడు. నువ్వెందుకమ్మా వాళ్ళ కోసం, నీ వాళ్ళ కోసం చూస్తున్నావు, నువ్వు అవేవి కాదు, నేను ఏర్పంచిన బిడ్డ వస్తాడని చెప్పి నాకు నామం చూపించాడు. ఈ నామం వచ్చి నీకు నెమ్మదిగా నిన్ను తీసుకెళ్ళిద్దని చెప్పనని ఒక దర్శనం చూపించినప్పుడు నేను దాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దైవ సేవకుని అబ్బాయి పాల్ ప్రసాద్ పాస్టర్ గారిని మరి మా ఇంటికి దైవ సేవకుల ద్వారా అసలు ఆశ్చర్యంగా మా ఇంటికి ఎన్నో సంబంధాలు వచ్చారు మా అమ్మాయికి. కానీ అవేవి కూడా ముందుకు రాలా. నేనైతే కన్నీరు గార్చి, నేనైతే నా బిడ్డల కోసం ఏమి సిద్ధపరచలేదు ప్రభు, ఏమి సంపాదించలేదు, వాళ్ళ కొరకు నేనేం దాయలేదు. నా బిడ్డలు, నేను ఒక పెళ్ళిళ్ళు కానీ నలుగులు కానీ ఇవేవి నేను చేయను, ఊరి దగ్గరికి వెళ్ళను. నాకు ఏ కార్యం చేసినా నువ్వే చేయాలి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నా తోడుగుండా ఆ టయానికి అన్నీ నువ్వు సమకూరుస్తావని నేను నా దేవుని పాదాల మీద పెట్టుకుని దైవ సేవకులతో వాళ్ళ మాట వినటం, నాకు ఏదైనా అవసరం అయితే వాళ్ళతో చెప్పుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ మాట తీసుకోవటం, వాళ్ళకి పరిచర్య చేయటం, మందిరంలో పరిచర్య చేయటం. ఈ దైవ సేవకుల మాట తప్పనిచ్చి నేను మనుషుల మాటల మీద నేను ఆధారపడను, ఇంట్లో వాళ్ళ మాటల మీద కూడా నేను ఆధారపడను. దేవుడు నాకు ఈ విధంగా నన్ను నడిపిస్తే నా బిడ్డలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నా పిల్ల విషయంలో నా తండ్రి దేవుడు చాలా గొప్ప కార్యం చేసి వాళ్ళంతటా వాళ్ళే పాస్టర్ గారు పలానా వాళ్ళ దగ్గర అమ్మాయి ఉందని చెప్పని తెలుసుకొని వచ్చి నేను ఊహించిన దానికంటే, నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగిన దానికంటే గొప్ప కార్యము నా బిడ్డ పాటలు చేశాడు. దైవ సావుకునే మాకు మా ఇంటికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి వచ్చిన నుంచి కూడా మా ఇల్లు ఇంకా అప్పుడు వాళ్ళ నాన్నకి మారు మనసు లేదు. మా అల్లుడు మా ఇంటికి వచ్చిన తర్వాతే ఆయన కూడా మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. నా కుటుంబం అంతా క్షేమంగా ఉంది. దేవుడు ఇప్పటి వరకు నా బిడ్డల్ని కాపాడాడు. ఎమ్మటే మళ్ళీ పిల్లల కోసం ప్రార్థన చేసాం. ప్రభు అందరు ఇట్ట అంటున్నారు కదా, మరి నా బిడ్డ విషయంలో నాకైతే నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభు, నీ మీద ఆధారపడ్డాను, నా బిడ్డకి ఇలాంటి నింద ఉండకూడదు ప్రభు. నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరుసటి నెలలోనే నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు, 2 బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళ కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించారు. నా 2 పిల్లలు సేవలో ఉన్నారు, వాళ్ళ సేవ ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా నీకు ఆత్మలు సంపాదించాలి. మా చిన్న బిడ్డ ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఆ అబ్బాయి కూడా దేవునిలోకి వచ్చి దేవుని సేవ చేయాలనేదే నా ఆశ. నేను ప్రార్థన చేసిన అది వ్యర్థం కాదు, దాని సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దేవునిలో మనం ఉండాలా, దేవుని తెలుసుకోవాలా. మీ మధ్య నాకు ఈ అవకాశం ఇవ్వటము, నాకు చేసిన మేళ్ళు దేవుడు మీ అందరికీ చేస్తాడు. మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకోండి, దేవుని కోసం బ్రతకాలా. అంత్యదినాల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రండి, ఇంకా వెనకబడకుండా ఇంకా మీ ద్వారా కొందరు నడిపించండి. మీరే దేవుని సన్నిధికి మిమ్మల్ని చూసి ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుని సన్నిధికి రావాలా. ఇలాంటి ఈ దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈ బిడ్డలు ఈ విధంగా సేవలు ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వాళ్ళ సేవా విస్తరణ మందిరం లేదు, సొంత స్థలం లేదు. మా పిల్లల కోసం వాళ్ళు ఇంకా ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించిన దాకా. మంచి రోజు ప్రత్యేక కోడిక దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకులు పాల్ ప్రసాద్ గారు ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, వారికి ఇచ్చిన తలంపుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మీరు ఈ రీతిగా కూడుకోవటము చాలా సంతోషము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీరు నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే చాలామంది తక్కువగా చూస్తారు, చాలా చులకనగా చూస్తారు, చాలామంది చేర్చుకోరు. అయితే దేవుని రాజ్యంలో మనందరికి కూడా సమానమైన హక్కును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు తృణీకరించినా కానీ, మనుషుడు త్రోసివేసినా కానీ, లేకుంటే రక్త సంబంధికులు బంధువులు వెలివేసినా కానీ మన దేవుడు ఏం చేస్తాడంటే చేరదీసే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఆదరించే దేవుడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో పిల్లారా, ఆ యొక్క నపవంశకుడు అనే వ్యక్తి రథం మీద వెళ్తూ బైబిల్ యెషయా గ్రంథాన్ని ఒక గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఒక దైవ సేవకునికి తన ఆత్మ ప్రేరేపించి పిల్లారా, అతడు పరిగెత్తుకుంటూ పోయి ఆ రథము దగ్గరికి పోయి అడిగినప్పుడు, నీవు చదివే గ్రంథము, నువ్వు ఏ గ్రంథం అయితే చదువుతున్నావో, అమ్మా వినాలి కొద్దిగా, నువ్వు ఏ గ్రంథం అయితే చదువుతున్నావో అది నీకు అర్థమవుతుందా అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, ఎవడైనా దారి చూపకుండా నాకు దారి ఎలా తెలిసిద్ది,
పిల్లలు ఈరోజు దేవుని వాక్యము మనకు బోధించకుండా, దేవుని వాక్యము వినకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించటము అసాధ్యం. అయితే ఈ యొక్క దారి చూపకుండా నాకు దారి ఎలా తెలుస్తుందని ఆ నపవంశకుడు మాట్లాడటం జరుగుతుంది పిల్లారా. అయితే అతడు దేవుని సువార్తను బోధించి, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అతను ఏం చేస్తాడంటే అక్కడే రక్షింపబడతాడు. అక్కడ ఏం చేయబడ్డాడు? రక్షింపబడ్డాడు. ఈరోజు మనం ఎలా బ్రతికినా కానీ, ఎలాగున్నా కానీ, ఎలాంటి అందచందాలు మనం కలిగి ఉన్నా కానీ, ఏ వ్యక్తికైనా కానీ కావాల్సింది ఏమిటంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్షణ లేకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను బాగా నా హృదయంలో నేను దేవుని బాగా సంతోషపెడుతున్నాను, నేను ఏ కార్యము దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏమీ చేయటం లేదు, నేను చేసే ప్రతి పని కూడా దేవునికి అనుకూలంగా చేస్తున్నాను అనుకుని ఉండొచ్చు. కానీ పిల్లరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పరలోక రాజ్యము చేరాలి అంటే ప్రతి ఒక్కరికి ఏమి కావాలంటే రక్షణ, బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లరా, ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల ద్వారా మీరు నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో ప్రార్థన పెట్టుకున్నారు, వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా పిల్లరా, వచ్చినందుకు దేవుని కొరకు మనం ఏం చేశాము? దేవుడు ఈరోజు మనం జీవింపజేశాడు, దేవుడు బ్రతికించాడు మంచి జీవితాన్ని. ఒకవేళ అందరూ తృణీకరించి అందరూ వెలివేసిన దేవుడు మాత్రం మనల్ని తృణీకరించకుండా ఆయన బిడ్డలు, ఆయన మనల్ని చేరదీశారు. దానికి ప్రతిఫలంగా మనము ఏమి ఇస్తున్నామని ఒక ఆలోచన కలిగి బాప్తిసము తీసుకొని దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా కట్టబడితే పిల్లారా, నీ యొక్క పేరు పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీకు ఆయన రాజ్యంలో స్థానాన్ని, గొప్ప స్థానాన్ని, ఈ లోకంలో పోగొట్టుకున్న దానికంటే అధికమైన స్థానాన్ని దేవుడు పరలోక రాజ్యంలో నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క చిన్న గ్రీటింగ్స్ దైవ సేవకులు ఈ యొక్క ఆయనంతో భారము కలిగి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. పిల్లారా, ఆయన పడిన ప్రయాసానికి, భారానికి మనము దేవుని దగ్గర పొందుకునే ఆశీర్వాదము, మేలులు పిల్లారా, అవి దేవుని చిత్తానుసారంగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థనతో ముందుకు కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు. సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణుడా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, నీ ప్రియులకు పాల్ ప్రసాద్ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన యొక్క భారాన్ని బట్టి మీరు చూపిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలందరూ కూడా కూడి వచ్చి ఉండగా నీ దాసుడు వాక్యం అందించబోతున్న వారితో మీరు మాట్లాడి సహాయం చేయండి. ఆ యొక్క నపవంశకుడు ఒక అధికారి అయినప్పుడు కూడా ఎలాగ రక్షింపబడ్డాడో, ఎలాగ నీ యొక్క సన్నిధిలో రక్షణ పొంది నేను ఆ యొక్క రాజ్యానికి వారసుగా చేర్చబడ్డాడో, ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములను వాటిని అనుభవించి తృప్తి పొంది వెళ్ళిపోవటం కాదు కానీ రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో చేరాలంటే రక్షింపబడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రతి ఒక్కరు నమ్ముకొని నిజమైన మార్గాన్ని ఎన్నుకోవడానికి నీ బిడ్డలు కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.